క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటున్న సందర్భంగా నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా డాక్టర్ కొండేటి మాధవి మెడికల్ సూపరింటెండెంట్, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ యశోధర, ఎన్ఓజీఎస్ఐ అధ్యక్షురాలు డాక్టర్ లోకేశ్వరి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ దీప్తి లక్ష్మి, జనతంకి హైకోర్టు అడ్వకేట్ మహాలక్ష్మి, జేసీఐ ఉమెన్స్ క్లబ్ అధ్యక్షురాలు రంజిత్ రెడ్డి, క్లస్టర్ హెడ్ మెడికవర్ హాస్పిటల్స్ పవన్ కుమార్, సెంటర్ హెడ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ పింక్ క్యాంపెయిన్ అనేది అక్టోబర్ మంత్లో అందరూ పింక్ క్యాంపెయిన్ చేస్తారు. దేనికంటే మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ పబ్లిక్కి చేసి అండ్ ప్రతి ఒక్క మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కంపల్సరీగా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. అండ్ వాళ్ళు దాని గురించి తెలుసుకొని మేడం గారు చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు దీనిని కనుక్కోవచ్చు. అంటే చిన్న చిన్న లంప్స్ ఉంటే దాన్ని చూసుకుని వాళ్ళు ఫర్దర్ ఎగ్జామినేషన్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుని ఇఫ్ అట్ ఆల్ రిక్వైర్డ్ దాని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మ్యామోగ్రామ్ కానివ్వండి, స్కానింగ్ కానివ్వండి. యూజువల్లీ మ్యామోగ్రామ్ 30 years తర్వాత 40 అబవే చేస్తారు. అది గుర్తుపెట్టుకొని మా డాక్టర్ గారు ఏది సజెస్ట్ చేస్తే ఆ టెస్ట్లు చేయించుకుని వాటి గురించి అవేర్నెస్ పెంచుకుని ట్రీట్మెంట్ పరంగా వాళ్ళు తొందరగా దానికి ముందడుగు వేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎస్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కెన్ బి క్యూర్డ్ అండ్ రికరెన్స్ ఆల్సో చాలా తక్కువ ఉంటుంది. సో దానికోసం వాళ్ళు మాస్టెక్టమీ చేస్తారు, బ్రెస్ట్ తీసేస్తారు, ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయి. బట్ దానికి కూడా చాలా వరకు ఇప్పుడు మన కొత్త టెక్నిక్స్ చాలా వచ్చాయి. అండ్ మన డాక్టర్లు అందరూ కూడా నిజంగా ఇండియా, నేనైతే మాత్రం చాలా అదృష్టంగా భావిస్తాను. మెడికల్ పరంగా మన ఇండియాలో మెడికల్ పరంగా ట్రీట్మెంట్ పరంగా నిజంగా చాలా తక్కువకి మంచి డాక్టర్లు, స్కిల్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో దాన్ని ఉపయోగించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే 100% వాళ్ళు క్యూర్ అవుతారు. అండ్ మొదటిగా ఇది క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ ఎ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే, కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతాయి. అవి మలేరియా కానివ్వండి, కొన్ని జ్వరాలు కానివ్వండి, కలరా, ఇలాంటివన్నీ ఒకళ్ళ హెపటైటిస్, HIV ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్. బట్ ఇది క్యాన్సర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వదు, కానీ దాని ట్రీట్మెంట్ కానివ్వండి, డయాగ్నోసిస్ కానివ్వండి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అందుకని గవర్నమెంట్ దీని మీద చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and the state governments has taken a very good initiative of doing this pink campaign in every hospital. Even మొన్ననే మనము SNSP అనే ప్రోగ్రామ్ చేశాము. అది స్వస్థ నారీ స్వచ్ఛ పరివార్ అని. అంటే అందులో ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే తన ఫ్యామిలీని మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచగలదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద SNSP ప్రోగ్రామ్. ఆ SNSP ప్రోగ్రాంలో ఈ నాది క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఒక పార్ట్ చేసి దాన్ని కూడా అందరూ అన్ని హాస్పిటల్స్లో PHC, CHC, ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎవ్రీవేర్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ డన్ ఫర్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద సో మెనీ క్యాన్సర్స్ ఇన్ ఎస్పెషల్లీ మెయిన్గా మహిళలలో. సో అందుకని దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఒకటి ఏంటంటే ఈ క్యాన్సర్ ముందే కనుక్కుంటే, ఎర్లీగా కనుక్కుంటే దేర్ కెన్ బి ఎస్ క్యూర్ కెన్ బి దేర్. దట్ ఈస్ మెయిన్ మోటో ఉండాలి. ఎవరు క్యాన్సర్ అనగానే ఎవరికైనా మనసులో చాలా ఫస్ట్ క్యాన్సర్ GH నెల్లూరులో మనకి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్లో మాకు ఆంకాలజీ సర్జన్ ఉన్నారు. వీ హ్యావ్ ఎ మెడికల్ ఆంకాలజిస్ట్. So మాకు దగ్గర we have started those oncology clinic everything. సో ఎవరైతే దీన్ని అఫోర్డ్ చేయలేరో వాళ్ళు ప్రైవేట్లో, ఎస్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఓన్లీ రీసెంట్లీ, బట్ వీ విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలని దాన్ని కూడా ఉపయోగించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. I am Dr. Lokeshwari, consultant radiation oncologist at Medicare Cancer Hospital, Nellore.
ప్రతి సంవత్సరం అక్టోబర్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ జరుపుకుంటున్నాము. ఈ అవేర్నెస్ జరుపుకోవడానికి అసలు కారణం ఏంటంటే ముఖ్యంగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా ఎక్కువ కామన్ అయిపోయింది. ఆడవారిలో కామన్ గా చూసే క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అండి. మంచి విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ త్వరగా కనుక్కుంటే డిటెక్ట్ చేస్తే కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఆందోళన పడాల్సిన విషయం ఏంటంటే చాలా మంది పేషెంట్స్ చివరి దశలో ప్రజెంట్ అవుతున్నారు. దానికి కారణం పేషెంట్స్ కి వీటి గురించి, క్యాన్సర్ గురించి, లక్షణాల గురించి అవగాహన లేకపోవటం, భయం ఉండొచ్చు, స్క్రీనింగ్ అంటే ఏంటో తెలియకపోవడం. ఈ కారణాల వల్ల పేషెంట్లు చివరి దశలో ప్రజెంట్ అవుతున్నారు హాస్పిటల్స్ లో. బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే ప్రతి 22 మంది ఆడవారిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం అండి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. వాళ్ళు స్వతహాగా చేసుకునేది అది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అది వయసుని బట్టి ఎన్నేళ్ళకి ఒకసారి చేయాలి. ఆ చేసినప్పుడు పేషెంట్కి ఉండే ఫైండింగ్స్ ని బట్టి మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఈ మ్యామోగ్రామ్ చేయడం వల్ల గడ్డ అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే బయటపడే అవకాశం ఉంటుంది. ఇలా అర్లీ డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి. దీనివల్ల పేషెంట్ కి తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ తర్వాత రిస్క్ ఆఫ్ రికరెన్స్ కూడా చాలా తగ్గుతుంది. కాబట్టి అర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే స్క్రీనింగ్ కి ఇంత మేజర్ రోల్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ లో. సో అర్లీ డిటెక్షన్ చేయించుకోండి. కనిపెట్టాలి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్